హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, జనవరిలో విడుదల చేసిన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకొని మెరిట్ లిస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అన్ని ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు, ఫైనల్ మెరిట్ లిస్టులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి ఏ జోన్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లేదా ఫైనల్ మెరిట్ లిస్టులు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీ జోన్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే తాజాగా ఈరోజు మరికొన్ని జోన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ రావడం జరిగింది. ఇందులో జోన్ 4కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫార్మసీ ఆఫీసర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు జోన్ 3కి సంబంధించి అంటే జోన్ 3 గుంటూరుకు సంబంధించి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. కంప్లీట్గా చూసినట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీటిని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోస్ ఉపయోగపడుతున్నాయంటే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా రావాల్సినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టుల అప్డేట్స్ కూడా నేను అందిస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై కూడా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే జోన్ 3 గుంటూరుకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. అయితే ముందుగా జోన్ 4 యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీకు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జోన్ 4 కడపకి సంబంధించి స్టాఫ్ నర్స్ మరియు ఫార్మసీ ఆఫీసర్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అనేవి మేము రిలీజ్ చేశాము. cfw.ap.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో పెట్టడం జరిగిందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ జోన్ 4కు అప్లికేషన్ పెట్టుకొని ఆల్రెడీ ఎవరైతే క్యాండిడేట్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై ఏమైనా సరే అభ్యర్థనలు పెట్టుకుని ఉన్నట్లయితే వాటిని వీళ్ళు కన్సిడర్ చేశారు. అవే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము కడప జోన్ 4 వారి పరిధిలోని స్టాఫ్ నర్స్ మరియు ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రొవిజనల్ జాబితాపై వచ్చిన అభ్యర్థనలను పరిష్కరించి ఫైనల్ జాబితాను వెబ్సైట్ నుంచి ఉంచడం అనేది జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరడమైనది అని చెప్పి తాజాగా మనకి అప్డేట్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీ యొక్క పేరు ఎదురుగా వాళ్ళు మీరు పెట్టుకున్నటువంటి అభ్యర్థన కన్సిడర్ చేశారా లేదా, రిమార్క్స్ అనేవి తీసేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది జోన్ 4 కడపకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు మనం మరో జోన్కి సంబంధించి చూద్దాం. అలాగే ఫార్మసీ ఆఫీసర్ పోస్టులకి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుని ఉన్నట్లయితే ఒకసారి అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక జోన్ 3 కడపకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిపై ఏమైనా అభ్యర్థనలు ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రీవెన్స్ అయితే పెట్టుకోవాలి. ఆ ఫామ్ కూడా మనకి ఈ లిస్ట్లోనే ఇవ్వడం అయితే జరిగింది. చూద్దాం ఇందులో డీటెయిల్స్ ఏమి ఇచ్చారని చెప్పి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్గా ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే టోటల్గా మనకి 5,888 మంది ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు జోన్ 3లో అప్లికేషన్ పెట్టుకున్నారని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఒక అబ్జెక్షన్స్ ఫామ్ కూడా ప్రొఫార్మా కూడా పెట్టడం అయితే జరిగిందని చెప్పి ఇచ్చారు. ఆ ప్రొఫార్మా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రొఫార్మా ఎలా ఉంటుందన్నమాట. మీకు ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై ఏమైనా సరే అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఈ ప్రొఫార్మా డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి జోన్ 3కి సంబంధించినటువంటి ఆఫీస్లో సబ్మిట్ చేస్తే, ముఖ్యంగా ఎవరు సబ్మిట్ చేయాలంటే ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. అందులో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే మీ పేరు, ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా సోషల్ స్టేటస్, ఈడబ్ల్యూఎస్ అవునా కాదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవునా కాదా, దీంతో పాటుగా
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా, లోకల్ స్టాటస్ మీకు అప్లికబుల్ అవుతుందా లేదా, మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది యాడ్ చేశారా లేదా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అందులో 75% ఆఫ్ మార్క్స్ తీసుకుంటే ఎంత మార్క్స్ అవుతాయి, మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, అలాగే మీకు వెయిటేజ్ మార్క్స్ అనేవి ఎన్ని యాడ్ అవుతున్నాయి, కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నట్లయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, వాటికి ఎన్ని వెయిటేజ్ మార్కులు యాడ్ అవుతున్నాయి, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా టోటల్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. అలాగే లాస్ట్లో మీకు రిమార్క్స్ అనేటువంటి ఒక టేబుల్ అయితే కనిపిస్తుంది బాక్స్. ఇందులో మీ పేరు ఎదురుగా ఏమైనా రిమార్క్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి రిలివెంట్ డాక్యుమెంట్ పట్టుకుని వెళ్ళి అబ్జెక్షన్ ఫామ్ ఫిల్ చేసి యాడ్ చేసి అక్కడ సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ రిలీజ్ చేసేటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ రిమార్క్స్ ఉంది కాబట్టి మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది పక్కగా సబ్మిట్ చేశారు కాబట్టి రిమార్క్స్ అనేవి తీసేస్తారు. ఇక్కడ చూడండి, ఏపీ ఎన్ఎంసీ రెన్యువల్ సర్టిఫికేట్ అనేది నాట్ ఎన్క్లోజ్డ్ అని చెప్పి ఒకరికి ఇచ్చారు. అలాగే అర్బన్ సర్వీస్ అపాయింట్మెంట్ ఆర్డర్ నాట్ ఎన్క్లోజ్డ్ అంటే వాళ్ళ అప్లికేషన్లో ఈ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేశారు కానీ సర్టిఫికేట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇలా వాళ్ళు ఈ రిమార్క్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రిమార్క్స్ అయితే ఉండొచ్చు, కొంతమందికి ఉండదు, ఉండకపోతే ప్రాబ్లం లేదు, ఉంటేనే ప్రాబ్లం కాబట్టి వాళ్ళు గ్రీవెన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే COVID-19 అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ నాట్ ఎన్క్లోజ్డ్ అని ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ రెన్యువల్ సర్టిఫికేట్ ఒకరైతే ఎన్క్లోజ్ చేయలేదన్నారు, అంటే అటాచ్ చేయలేదన్నమాట. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిమార్క్స్ అయితే ఉండొచ్చు, మీకు అందరికీ కూడా ఇవే ఉండవు. ఒక్కొక్కరు ఏదైతే సర్టిఫికేట్ మిస్ అవుతుందో వాళ్ళకి మాత్రమే, కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టలేదంట. ఇలా మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో చూసుకోండి, మీ పేరు ఎదురుగా ఏదైనా రిమార్క్ ఉన్నట్లయితే మీరు వెళ్ళాలి, లేకపోతే అవసరం లేదు. అదేవిధంగా అన్ని డీటెయిల్స్ కూడా సరిపోయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉన్నా సరే అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిలీజ్ చేసినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకా జూన్ 2కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రాలేదు, అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రాలేదు. అవి కూడా రిలీజ్ చేసిన తర్వాత మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ చేస్తాను. చాలామంది ప్రతిరోజు నాకు కామెంట్స్ చేసి అడుగుతున్నారు, పర్టికులర్ జోన్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలా డౌట్స్ అయితే అడుగుతున్నాను. నేను ఆల్రెడీ కొంతమందికి రిప్లై ఇస్తున్నాను, అలాగే అప్డేట్ రాగానే మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు ఏవైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కానీ, ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ ఏవైతే రిలీజ్ చేస్తారో అవన్నీ కూడా డౌన్లోడ్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపై క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు, ఫైనల్ మెరిట్ లిస్టులు అనేవి డౌన్లోడ్ చేసుకునే విధంగా లింక్స్ ఇచ్చాను. ఎప్పుడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా కొత్త లిస్ట్ వచ్చినప్పుడు అదే లింక్లో నేను అప్డేట్ చేస్తాను కాబట్టి మీరు ఆ లింక్పై క్లిక్ చేసి ఎప్పుడైనా సరే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్. సో టోటల్గా ఈ లిస్ట్ అయితే ఎలా ఉంది, ఎవరైతే జోన్ 3కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ కూడా సరిపోయేలేదో చెక్ చేసుకోండి. టోటల్గా 432 పేజీలతో ఈ లిస్ట్ అయితే ఉండడం జరిగింది. సో 432 పేజీలతో లిస్ట్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.